ఆమె ఏం చేస్తుంది అనిల్? వీడియోకి వచ్చింది గైస్. మా ఛానల్ అయితే కొత్త ఏం వచ్చింది అనమాట. ఏం రాలేదు కొత్త ఆమె. నాకు చెప్పలేదు. నాకైతే ఇష్టం లేదు. అనిల్ చేసుకుంటే వేసుకొని నాకు ఇవన్నీ నచ్చవు అనిల్. అట్లాంటప్పుడు 100 మంది వస్తారు గైస్, కింద వచ్చి నించుంటారు, రండి వస్తామని అడుగుతారు, మాకు మెసేజెస్ కూడా చాలా మంది చేస్తారు. అందరికి మరి ఛాన్స్. సో గైస్ ఈరోజు వీడియో చేసేది అంటే ఇంట్రొడక్షన్. నా పక్కన ఎవరైనా చూస్తుంటారా, నా ఫ్రెండ్ అనమాట. సో గైస్ మా ఫ్రెండ్ అనగానే మీకు తెలుసు, మీ ఎవరు గుర్తొస్తారు? సాక్షి గుర్తుకొస్తుంది. ఆయన మీకు తెలిసిందంటే నన్ను కొట్టి కొట్టి చంపుతుంది, నాకు తెలుసు. అది అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో అందుకే ఈ వీడియో చేసినాం అనమాట. మా ఛానల్ అయితే కొత్త ఏం వచ్చిందనమాట. చెప్పు, నీ పేరేం చెప్పు. సో అలెక్య అనమాట. సో గైస్ మా ఛానల్కి కొత్తగా వచ్చింది. సో ఈ మాట సాక్షి చెప్తే ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, ఒకసారి ఊహించుకోండి. నాకైతే ఫ్యూచర్ అర్థమవుతుంది. అది ఆమె నన్ను పిచ్చ కూడా కొడుతుంది. సో ఆమెకైతే ఫోన్ చేసిన, ఫస్ట్ ఈమె చేసి జల్దీ రామని చెప్పిన, దాని తర్వాత సాక్షికి ఫోన్ చేసిన అనమాట. సో సాక్షి అయితే వస్తుంది, వచ్చిన తర్వాత పెద్ద లొల్లి చేస్తుంది. ఇగో ఆమెకి ఏం చూస్తే నువ్వు ఇడు ఉన్నావు, ఆమె మా ఇద్దరు మీరు ఉన్నామంటే ఆమె ఒత్తుకుంటుంది ఫస్ట్ ఎందుకు వచ్చిందని చెప్పి. నువ్వు తగ్గఫర్ మాట్లాడాలి ముందే చెప్తున్నా, సరేనా? ఇగో వీడియో పెట్టేస్తున్నా, ఆమె వస్తుంది. రాగానే ఎట్లా సీరియస్ అవుతుంది, ఎందుకంటే మా కొత్త ఆమె వచ్చి నాకు చెప్పకుండా ఎందుకు వచ్చింది అని చెప్పి. సో అట్లనే కంటిన్యూ సరేనా, గట్టిగా ఉండు. ఆమె రాగానే స్టార్ట్ చేద్దాం వీడియో. బడ్జెట్ మంది. A few moments later. కెమెరా ఉంది వచ్చింది, రెడీగా ఉండు. నవ్వకు, సీరియస్ ఉండు. ఏందో లేసు. ఆమె ఏం చేస్తుంది అనిల్? వీడియోకి వచ్చింది. ఏం వీడియో? అరే వీడియోకి ఏం వీడియో? మరి నీ ఛానల్లో వీడియో నేను వద్దని చెప్పినా కదా. ఎందుకు వద్దు? నిన్న వద్దని చెప్పినా కదా. అయితే ఏమైంది వస్తే? నేను ఆమెతో మాట్లాడతలేదు, నేను నీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? వీడియో అవసరం లేదు. నన్ను ఎందుకు పిలిచినావు? నన్ను ఎందుకు పిలిచినావు? ఆమె రావద్దా? అవసరం లేదు. పోనీ వీడియో ఏనికి వచ్చింది ఆమె, ఎందుకు అట్లా అట్లా బ్యాగ్ పడేది తప్పు కదా. అవసరం లేదు, నువ్వు నాకు సోది చెప్పకు. సోది కాదు, నమ్మకాన్ని చంపగలుగుతా చెప్తున్నా. ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకాశాన ఎగురుతూ. నువ్వు ఎందుకు చేరుతున్నావు నాకు అర్థమైతే లేదంటున్నా కదా నేను. వద్దు, లేదు. అవసరం లేదు. 2 వీడియోలు పెడదాము, చూద్దాము. మంచిగా చేస్తారు నాకు ఆల్రెడీ. అవసరం లేదు. నాకు అందరికీ ఛాన్స్ అయిపోతే నాకు అది మైండ్ లోనే ఉంటది. నువ్వు ఫస్ట్ మంచి వీడియో చేసి ఉంటే, అందరికి ఛాన్స్ చేయాలి కదా. నేను ఫస్ట్ మంచి వీడియో చేసి ఉంటే, నువ్వు మంచి వీడియో చేసి ఉంటే నేనే నమ్మని చెప్తుండే. నువ్వు చేయడం ఇప్పుడు నీకు నెగిటివ్ అని నేను చెప్పినందుకు చేసింది ఆమె. చేసుకో, నాకు వద్దా నేను. అదే ఎందుకంటే సో గైస్ మా ఛానల్ అయితే కొత్త ఏం వచ్చింది అనమాట. ఏం రాలేదు కొత్త ఆమె, నాకు చెప్పకుండా. అవసరం లేదు. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా పిలుస్తావు? అరే ఏమైంది ఇప్పుడు? అదే ఎందుకు పిలిచినావు అని? అరే ఆమె ముందు నుంచి ఉంది, అట్లా మాట్లాడకు. నన్ను పిలిచి వద్దంటుందా? కెమెరా తెలవాలి కదా, నువ్వు ఎట్లా చేస్తున్నావు? నేను ఎట్లా చేసలేను, నువ్వు స్టార్ట్ చేసి. ఆమె కొత్తగా వచ్చింది, అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఛాన్స్ ఇచ్చుకోని నా పర్మిషన్ లేకుండా ఎట్లా ఇస్తావు? పర్మిషన్ సరే ఇప్పుడు అడుగుతుంది కదా, ఇప్పుడు అడుగుతుంది చెప్పు. వస్తుంది ఛానల్. అవసరం లేదు, అవసరం లేదు, నాకు ఇగో ఇష్టం లేదు. సరే ఒక ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పు అంటే నీతో చేసుకో, నాకైతే ఇష్టం లేదు. ఆన్సర్ ఇప్పుడు ఆమె రావస్తా అని చెప్పింది, దానికి ఆన్సర్ ఎందుకు రావద్దంటున్నావు? నాకు ఇష్టం లేదు అంటున్నా. ఎందుకు ఇష్టం లేదు? ఆన్సర్ నీకు ఇంకేం కావాలి? ఎందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. అది ఎందుకు అవసరం లేదు? నువ్వు మళ్ళీ 10 సార్లు ఇట్లా మాట్లాడకు సాక్షి. సరే నేను ఉండాలి అన్నావు కదా, నేను ఉండను, చేసుకో. అరే పోనీ మనం రిక్వెస్టింగ్ అడగాలి, ఎందుకంటే మనం కొత్తగా వచ్చినాం కదా. మనం అట్లా నాకైతే ఇష్టం లేదు. అనిల్ చేసుకుంటే వేసుకొని, నాకు ఇవన్నీ నచ్చవు అనిల్. మీరేం చేసుకుంటున్నారు? ఇంటి దాకా వచ్చింది, నేను మెల్లగా మాట్లాడుతున్నా. ఆమె ఇంటి దాకా వచ్చింది. ఏం చాలు బయటికి పంపించేసి. ఆమె ఇంటి దాకా వచ్చినప్పుడు అట్లా అట్లా పంపించడం నాకు వచ్చింది కదా. ఇంట్లో నేను అట్లాంటి కాదు, ప్రతి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకోవడం కాదు, అలాంటి కాదు. నేను అర్థమైందా? ఆమె మంచిగా అట్లాంటప్పుడు 100 మంది వస్తారు గైస్, కింద వచ్చి నించుంటారు, రండి వస్తామని అడుగుతారు, మాకు మెసేజెస్ కూడా చాలా మంది చేస్తారు. అందరికి మరి ఛాన్స్. అందరినీ పెట్టుకుంటావా? అందరిని పెట్టుకుంటా అంటే మాకు మస్తు మెసేజ్లు వస్తాయి, మేము వస్తాం అక్క. సరే అవ్వద్దు, సరే ఇగో అందరూ అడుగుతారు కదా, సరే ఇమ్మని తీసుకున్నాం. సరే నేను కూడా ఒక అబ్బాయిని తీసుకొస్తాం. ఎందుకు తీసుకొస్తావు అబ్బాయిని? ఎందుకు చేస్తావు? ఇప్పుడు ఇగో ఒక మాట, జెన్యూన్ గా మాట, ఇప్పుడు నువ్వు వచ్చినావు, నేను కూడా ఒక అబ్బాయిని తీసుకుంటాను, అలా తప్పేముంది? తప్పుంది. పని కాదు,
అలేఖ్య మన ఛానల్ లో కొత్తగా వచ్చింది, నాకు ఇంతవరకు మనం తీసుకొని సపోర్ట్ చేద్దాము, మనం మధ్యాహ్నం కలిసి సపోర్ట్ నాకు చేద్దాం. అవసరం లేదు అనిల్, నాకు అవసరం ఉంటే నేనైనా ఉండాలా లేకపోతే ఆమెను ఉండాలా, ఎందుకు అట్లుంటే కష్టం? నేనైనా ఉండాలా ఆమెను ఉండాలా. ఎందుకు రాజ్యం నడిపిదాం అనుకుంటున్నావా? నాదే రాజ్యం. ఏం రాజ్యం? నాదే రాజ్యం. నేను వస్తే రావద్దు, ఎందుకు రావద్దు. ఎందుకు? నేను చెప్తున్నా కాబట్టి రావద్దు. ఎందుకు నేను వస్తా? అది నా ఇష్టం. నాకు డిసైడ్ చేసేది ఎట్ ది ఎండ్ డిసైడ్ చేసేది నేను. నేను ఎవరు నువ్వో కాదు. ఎందుకు డిసైడ్ చేసావు నువ్వు? నువ్వెందుకు డిసైడ్ చేసావు అమ్మా? నువ్వెందుకు డిసైడ్ చేసావు? నేను మాట్లాడుతున్నా కదా అనుకోని. ఏమో వస్తుంది తీసుకురా ఛానల్ లో, ఇప్పుడు అది కూడా సాక్షి అఫీషియల్ ఛానల్ లో తీసుకున్నా నేను. ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. చెట్టొద్దు. ఇక్కడ decide చేసేది నేను, ఆనేనో నువ్వో కాదు. ఇగో వస్తున్నా వీడియో ఆమె ఛానల్ లోకి వచ్చేసింది, నేను ఇంట్రొడక్షన్ లో చెప్పేసిన. ఇగో ఇప్పుడు ఈ వీడియో పెట్టినా కానీ నెక్స్ట్ వీడియో నుంచి ఆమె కనిపించదు. ఎందుకు ఎట్లా కనిపించదు? నేను కూడా చూస్తా. కనిపించదు guys. ఎట్లా కనిపించదు? నేను నేనైతే చూస్తా. వస్తా. అంతే, అది ఇది ఒకటి చేయి. ఆయన వైఫై కొట్టు, బరాబర్ వస్తావు అంతే. హైఫై కొట్టుకొని ఏమన్నా కొట్టుకొని ఎట్ ది ఎండ్ నచ్చేది నా మాట. నాకు తెలుసు నీ ఎందుకు నడుస్తుంది? నేను ఎట్లా మాట్లాడాలో సరే నాకు రేపు తెలుసు. నుంచి డైలీ రా వీడియో రావద్దు. నేను పిలుస్తా. వస్తున్నా. నువ్వు రావద్దు. ఎట్లా వస్తావు నేను కూడా చూస్తాను. సరే నేను కూడా చూద్దాం ఎట్లా రాదు. నేను కూడా చూస్తా. ఇగో మనం అందరూ ఉంటే ఛానల్ లో నేనైనా ఉండాలా ఆమె ఉండాలా అంటున్నా నీకు నేను. నీకు అప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా నా పర్మిషన్ లేకుండా ఎవరైనా చేసినా నేను నీతో మాట్లాడతలేదా? ఇగో ఇదే వద్దు మా, నీకు ఏం చెప్పినా మాట్లాడు పోనీ తీసుకున్నాం కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? నాకు ఇష్టం ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేసినావు కాబట్టి నేను కూడా నీకు ఒక పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు కూడా నా ఎంబడి చేస్తున్నావు కాబట్టి అడుగుదామని చెప్పి నేనే మంచి వీడియో చేసి పిలిచుంటే నేనే మంచిగా నీకు మంచిగా చేసి చేయుడే నన్ను ఏడిపించే వీడియో ఎంత cheating? చేసిండు. ఇది నన్ను ఎంతవరకు- ఏడిపించే వీడియో చేశాక నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా? ఇది ఎంతవరకు నేను correct? ఎందుకు యాక్సెప్ట్ చేస్తా నన్ను ఏడిపించే వీడియో చేశాక? ఇది ఎంతవరకు కరెక్ట్ గా మీరు చెప్పురి. నేను అదే వీడియో దగ్గర మీకు మీరు అందరూ అన్నారు కదా క్లారిటీ వీడియో ఎందుకు రాలేదు అని, ఆ వీడియో చాలా లాగ్ అయిపోయింది. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ కూడా నన్ను ఏడిపించినాడు. సరే వస్తుంది ఆ రేపు వీడియో నుంచి నేనే పెట్టలేము, నేను వద్దని చెప్పిన. నువ్వు వచ్చేసేయి, నేను పెడతా వీడియోలో నేను. సరే సరే పెట్టుకో. నేనైతే వస్తున్నా. చంపో అలుగుతా అరే నువ్వు అన్ని మాట్లాడొద్దు. అప్పుడు కూడా చెప్పిన ఎవరైనా ఛానల్ వస్తే జుట్టు పట్టుకొని ఎందుకు? కొడతాను. అయినా నీకు నా మాటకి వాల్యూ లేదు. ఎందుకు కొడుతావు? అవును నువ్వు ఇగో మాట్లాడక మళ్ళీ నీతో మాట్లాడుతుంది నాకు అవసరం లేదు. ఇంకా మనం ఏం కంటెంట్ చేస్తావు అనిల్? ఆమెతో ఏం వీడియో చేసావు చెప్పు నాకు. నేను మస్తు వీడియో నడుస్తుంది కదా ఇప్పుడు, ఎందుకు ఆమెతో కొత్తలు ఎందుకు ఇప్పుడు? సరే తీసుకుందాం, మనకి అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకుందాము. కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. కథం ఇప్పుడే ఇన్నైనా అవసరమా మనకి? నీకు అది చెప్తున్నా నేను. చేసినా కదా. నాకు వద్దని నేను చెప్తున్నా, నాకు వద్దు. ఏమైంది నాకు? తీసుకుని అట్లా ఏయడం తప్పు. ఇగో నా మాట, ఇగో అక్కడ కూర్చొని ఎత్తాడు, కూర్చో మంచిగా ఫ్రెండ్ పక్కన కూర్చో. నేను కూర్చోను. నా మాట నా మాట నేను నా మాట కూర్చోను. నా మాట నేను ఒకసారి. కూర్చోను. ఇగో మనకి ఇగో వచ్చింది నా పక్కన ఎందుకు కూర్చోబెడుతున్నావు అనిల్ అందరినీ? కూర్చుంటే ఉండదు. మనం అందరికి ఎక్స్పెక్ట్ ఇచ్చుకుంటూ అన్ని నడుచుకుంటూ పోవాలా? అన్ని నడుచుకుంటా పోతుంటే నువ్వు ఆ వీడియో చేయకపోతే సరే ఆ వీడియో దేనికి వేసాను సార్ వైస్ దేనికైనా ఆ చేసుకో. ఓలీ వీడియో నేను ఒక కామెడీ అది కామెడీ వేలు ఉందా? నేను నేను ఎంత prank- బాధపడ్డానో చూడండి దాంట్లో. చెప్పినాం కదా. ఈమెకి ప్రాంక్ చేద్దామని చెప్పి ఆ వీడియో చేసిన ఈమెమో సీరియస్ నేను మెల్లగా మాట్లాడుతున్నా అని నాకు బీపీ ఖరాబ్ చేయకు, నేను చెప్తున్నా. ఈ ఒక్క ఆమె తీసుకో, ఏం చేసినా ఈ ఒక్క ఆమె తీసుకో ప్లీజ్. అవసరం లేదు ఈ ఒక్క ఆమె తీసుకురాము. ఆమెకు పోతలేదు అని పోతే మంచిగా ఉండదు ఏం చెప్తున్నా. చేస్తావు? ఏంటిరా ఏంది నేను చెప్తున్నా అని మంచిగా ఉండదు, నాకు కోపం తెప్పియకు నేను చెప్తున్నా. అమ్మా అమ్మా ఆమె ఒక్క ఆమె తీసుకో ఇదిగో నేను ప్లీజ్. వెళ్ళిపోతా అని నా మాట విను. ఇంత నా మాట వినకుండా సరే ఆన్సర్ చెప్పు, దాని ఆన్సర్ చెప్పు. ఎందుకు వద్దంటున్నావు? నాకు వద్దు. ఎందుకు? నాకు వద్దు. వద్దంటే ఎందుకు? వద్దు. అదే కదా అడుగుతున్నా. నాకు రీజన్ ఇష్టం చెప్పు. లేదు. రీజన్ నాకు చెప్పు. ఇష్టం ఎందుకు లేదు. వద్దు? ఎందుకు రీజన్ నాకు రీజన్ ఇష్టం లేదు నాకు ఎక్కువ. interest నాకు ఇష్టం ఉంది, లేదని. అందుకని నువ్వు కదా. రేపు ఆమె ఎందుకు చేసింది తెలుసా? ఆ వీడియో ఎందుకు చేసిన రేపు? ఆ వీడియో నేను చెప్పినందుకే చేసిన. అవును అనిల్ చెప్పిననే నేను చేసిన. ఇట్లా చేస్తాడు ప్రతి దానికి నాకు ఒక తలకాయ నువ్వు నొప్పి కామెడీగా తీసుకొచ్చి చేద్దామని చెప్పి చేసామా? ప్రాంక్ అని నన్ను అడగకుండా చేయకుండా తీసుకొచ్చి ఇట్లా కూర్చొని నన్ను ఎందుకు పిలిచావురా మరి? నేను చెప్తున్నా నేను ఆమె కొత్తగా వచ్చిందని చెప్పి ఇంట్రొడక్షన్ ఇద్దామని చెప్పి ఇచ్చిన. అది ఇచ్చుకొని చేసుకో వీడియో, నన్ను ఎందుకు పిలిచినావు? నువ్వు ఉన్నావా వీడియోలా? ఉండా. ఇగో చేసుకుంటా ఆమెతో చేసుకో అనిల్. అట్లా ఉండొద్దు మనం. నేను అది అదే చెప్తున్నా. ఇప్పుడు రేపటి దినము మన పక్కన మన నెంబర్ వర్క్ చేయడానికి చాలా మంది వస్తారు. వాళ్ళందరికి ఇట్లా ఇట్లా కొట్ట కూడా పంపించేస్తావు ఏందిగా?
సరే ఇప్పుడైతే తీసుకోమంటున్నా నేను ఒక ఛాన్స్ ఇద్దాం మనం కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టు కదా ఏంటని ఇలా మీద ఏం వీడియో చేసాను నిన్న నువ్వు? నిన్న నేను ప్రాంక్ చేసినాను అమ్మ తల్లి మేము ప్రాంక్ చేసాం కదా మనసులో పెట్టుకొని వద్దు వద్దు అంటుంది దొంగ నేను ఇంకా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. నాకు ఇట్లా లోపల ఇట్లా అవుతుంది నిన్న ఆయన సారీ చేసినందుకు. సారీ ఇద్దరు- సారీ 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 ప్రాంక్ చేసినాం అది మీకు నేను ముందే అన్ని చెప్పిన నువ్వు ఇట్లా మాట్లాడు పోయి ఇట్లా కొట్లాడు అని తీసుకెళ్ళిపో చేయబట్టుకుని చెప్పి చెప్పినందుకే చేసింది నిజంగా. నేను ఇప్పుడు ఆ ప్రాంక్ చేసినందుకు వద్దంటున్నా సరే ఇప్పుడు నాకు చెప్పకుండా ఎట్లా పిలిచాను? ఏది ఇప్పుడు కూడా ఫస్ట్ ఎందుకు పిలిచినా? ఇప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు పిలిచినా? రియల్గా చెప్పాలి ఏం చేసినావు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పిన నేను తెలుసు నాకు. కొత్త పిల్ల వస్తుంది దాంతో ఏం చెప్పిన సార్ తెలుసు కొత్త పిల్ల వస్తుందని నా పర్మిషన్ లేకుండా నన్ను ఒక పర్మిషన్ పక్కన పెట్టు, టీంలో ఉన్న వాళ్ళని ఒక మాట అయినా అడగాల. సరే ఇప్పుడు ఏమైంది నన్ను ఎందుకు పిలిచావు మరి? ఇప్పుడు ఏమైంది వస్తాక అయితే ఏమైంది? తీసుకో బాబా మంచిగా మంచిగా చేస్తా అంటున్నా మేము ఎందుకు ఆడుతున్నావు అంతగానం ఇద్దరు కలిసి నువ్వు ఒకేమో అయిపోయినావు అని చెప్పి నా బాధ. కలిసి చేసుకుంటాం ఏమైంది? నువ్వు ఒకేమో అయిపోయినావు కదా నేను చెప్పేది అది నీకు సపోర్టివ్ కూడా ఉంటుంది. పిచ్చగున్న ప్రాంక్లు చేసేది ఉంటే నన్ను విలువక అనిల్. అరే ప్రాంక్ నన్ను పిల్లకు నీకు అన్నికి నేను ఒక మజాక్ అయిపోయిన ప్రతి దానికి అన్ని నా మీద చేయడానికి నీకు అది అయిపోయింది. కాదు ఇప్పుడు నువ్వు రాగానే మేము ఇక్కడ కూర్చుంటే నువ్వు ఏమనుకున్నావు ఫస్ట్ ఇమ్మని పిలిచింది నన్ను విలువకుండా అని చెప్పి అనుకున్నావు కదా. నేను ఎందుకు అట్లా వెళ్తే రేపట్లో వేసాను కలిసి దగ్గర ఇద్దరు ఏమన్నా చేసుకోండి, నన్ను విలువకు నాకు చెప్పకు, రేపటికి ఏమన్నా అయినా నన్ను అడగకు. అరే ఎందుకు అట్లా అంటున్నావు నన్ను అడగకు. సరే మీకు పర్మిషన్ ఇస్తున్నా లేదా చెప్పు. అనిల్ ఇగో నాకు సంబంధం లేదమ్మా, అనిల్ చెప్తాడు ప్రాంక్ ఏదన్నా. చేసినాం. ఇప్పుడు ఏం నేను ఏం చేయలేదు చేయాలి? కదా. నేను ఏం చేయాలి చెప్పు? ప్రాంక్ చేసినాం కదా. అలాంటి ప్రాంక్ నేను నా మీద ఎందుకు చేస్తావు అప్పుడు చక్కగా అవుతావు. నేను అప్పుడు మంచిగా ఎట్లా చేస్తావు ప్రాంక్ చూస్తాను ఇంక చూసా. చేస్తా నేను కూడా ఆమె చెప్పేస్తుంది ఇప్పటి నుంచి నాకు అన్ని ఆమె నా టీం ఆమె తెలుసా నీకు అవునా? నా మరి మీకు మీ దిక్కు ఓవర్ ఆరు ఇట్లా ఉంటే మళ్ళీ కొడతారు పట్టపట రేపటికి చూసుకుంటావు కదా. రేపు రేపు ఆమె ఎట్లా మళ్ళుతుందో నా సైడ్ నీ సైడ్ ఎందుకు మళ్ళీ చూస్తావు కదా నువ్వు. నేను చూస్తా ఇట్లా మళ్ళీ చూడండి ఏం next చేస్తావు video లో. ఏం చేస్తావు చూడరాను. ఏం చేస్తావు ఛాలెంజ్ చేస్తున్నావు నాకు నీకే ఛాలెంజ్ చేస్తున్నా చూడు. మేము ఎంతమంది తెలుసుగా ఒకరొకరు ఇట్లుంటారు మరి ఇట్లా ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా ఆకాశాన ఎగురు చూసావా బాబాయ్ వాళ్ళు కూడా నా సైడే. ఇవన్నీ డుబ్ మాటలు ఇగో మనతో సెట్ కావు గాయ తెలుసుగా మంచి మంచి ఉడిపించినాం అనమాట మరి ఇంకా చెప్పు. బాబాయ్ లాంటి ఉడిపించినాం అడుగు బాబాయ్ చెప్పు ఎట్లుందా మనతోని మరి చూస్తున్నాం కూడా మా బాబాయ్ మామ జల్లికి వచ్చినావు అనుకో. మా బాబాయ్ మామ ఇద్దరు వీడియో చూస్తారు ఎవరికి భయపడా తెలుసా వాళ్ళకి కూడా ఉడిపించిన అంత scene లేదు. వాళ్ళకి మంచి మంచి ఉడిపించిన రోజులు ఉన్నాయి నువ్వు నా దిక్కు ఉన్నాడు సార్ నా మీద దిక్కు తిరగద్దు ఏమంటున్నా ఇగో ఆమె మళ్ళా చెప్తున్నా ఛానల్కి రానియా. ఇద్దరు కలిసి నా మీద నిన్న ఒక ప్రాంక్ చేసినారు. అందరూ పార్ట్ 3 కూడా అడిగినారు దాని గురించి, హోలీ వీడియో గురించి. దాని తర్వాత చాలా పెద్ద అయింది, అక్కడికే ఆగిపోలేదు. చాలా నేను ఎంత ఏడ్చినా కానీ చెప్పలేడు ప్రాంక్ అని చెప్పేసి మా అబ్బాయి వాళ్ళు చెప్పలేరు, మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఆడికే నా మనసు ఇరిగిపోయింది. అతికేస్తుందా ఫేవికి కట్టి ఫస్ట్ టైం ఎవరినైనా కలిస్తే ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ నాకు అట్లా. ఇగో మజాక్లు చేయకనే నేను చెప్తున్నా. సరే ఇప్పుడు ఆమె పేరేం తెలుసా నీకు అలెక్యా తెలుసు, నిన్న మొత్తం రీసెర్చ్ చేసిన. అంటే నువ్వు ఇట్లాంటివి కూడా చేస్తున్నావు అయితే. ఫస్ట్ వీడియో మంచిగా చేస్తుండే నేనే సపోర్ట్ చేస్తుండే. అంటే ఈమెకి నెగిటివ్ చేస్తేమో మంచోళ్ళం, ఈమెకి నెగిటివ్ చేస్తే చెడ్డోళ్ళం. ఫస్ట్ వీడియోలోనే నన్ను ఏడిపించేశారు. ఏడిపించిన తర్వాత మళ్ళీ నేను మంచిగా ఉండాలంటే అది కాదు. సరే ఇప్పుడు అలెక్య గురించి అడుగుదాం. అలెక్య గురించి చెప్పు ఏమన్నా. అలెక్య నీ గురించి చెప్పి ఏంటిది ఇంట్రెస్ట్ ఎట్లా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది వీడియోస్ కోసం? సారీ చెప్పు. ఇంట్రెస్ట్ నేను డైలీ యూట్యూబ్ చూస్తా. అని వీడియోస్ చూస్తావా? అవును. చూస్తావా? కాదు అందరిది చూస్తా. నెక్స్ట్ అందరిది చూసి అట్లనే ఇంట్రెస్ట్ వచ్చింది, Okay. పోవాలని అనుకున్నా. డాడీకి చెప్తే డాడీ మాట్లాడి పంపించినాడు యూట్యూబ్ లో. సో అట్లా అన్నమాట గైస్. సో అట్లా అని చెప్పి మనం కూడా ఒక ఛాన్స్ ఇచ్చినాం. ఆల్రెడీ నేను ఛానల్లో ఒకటే అమ్మాయిని అయిపోయినా అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నాం కానీ బాబాయ్ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కొంచెం వద్దు ఆగుదాం అన్నట్టు ఆగినాము. సో అట్లా అనిల్ నాకు ఎవరు ఇంకా తెలియదు ఎట్లా వచ్చింది ఎవరు మాట్లాడినారు అని చెప్పేసి సో వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్. ఇది కూడా అంటుంది నేనే అలా ఇంతవరకు. సో అదనమాట గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు చేసుకోండి. వీడియో ఏంది అది చెప్పితే సో గైస్ ఈ వీడియోతో 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసాను. ఓకేనా? ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకో 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో ఫుల్ మంచిగా సెలబ్రేషన్ చేసుకోమన్నమాట.
Bye. కంగ్రాచులేషన్స్ ఫర్ 20K సబ్స్క్రైబర్స్. Thank you so మా much. సబ్స్క్రైబర్ అందరూ కొట్టేస్తారు Congratulations. Thank you. అండ్ సెలబ్రేషన్